నాగచైతన్య శోభిత పెళ్లిపై సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా తెలివిగా స్పందించారు సమంత. ఇక తనపై ఇప్పటికీ వస్తున్న విమర్శలపై కూడా గట్టిగానే స్పందించారు. రకరకాల కామెంట్లు చేసేవారి నోరు ఒక్క సమాధానంతో మోయించారు సమంత. సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి పిల్లలు అంటేనే మహిళ హ్యాపీగా ఉన్నట్టా అని ప్రశ్నించారు. తనపై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు శామ్. పెళ్లి చేసుకుని పిల్లలుంటేనే స్త్రీ పరిపూర్ణమనే భావనను తిప్పికొట్టాలనుకుంటున్న సమంత ఇప్పుడు ఒంటరిగా ఉన్నా సంతోషంగానే ఉన్నానన్నారు. రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఆమె మాట్లాడారు. తన గురించి వస్తున్న రకరకాల వార్తలపై కూడా ఆమె చాలా తెలివిగా స్పందించారు. తన సమాధానం అందరి నోర్లు మోయించే ప్రయత్నం చేశారు. ఎవరి పేరు ప్రస్తావించకుండానే ఆమె మాజీ భర్త నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల వివాహం గురించి ప్రశ్న ఆమెకు ఎదురయ్యింది. దాని గురించి బాధగా ఉందా అని కూడా అడిగారు. దానికి సమంత ప్రశాంతంగా సమాధానమిచ్చారు. పరిపూర్ణ స్త్రీ కావాలంటే పెళ్లి చేసుకుని పిల్లలు కనాలి అనే భావన ఉంది. అలా కాకపోతే ఆమె బాధగా ఒంటరిగా ఉంటుంది అనుకోవటం తప్పు. అందులో నిజం లేదు అని సమంత అన్నారు. ఈ రకంగా మహిళలు వాటి కోసమే అన్న భావన పోవాలి అని సమంత ఇండైరెక్ట్గా అన్నారు. తన గురించి ఆలోచిస్తున్న వారికి కూడా ఇది సరైన సమాధానమని చెప్పుకోవచ్చు. ఒక స్త్రీ సొంతంగా సంతోషంగా విజయవంతంగా ఉండగలదని అంగీకరించాలి అని ఆమె నొక్కి చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో ఎవరి పేర్లు ప్రస్తావించకపోయినా నాగచైతన్య శోభిత వివాహం గురించి అడిగిన ప్రశ్నకు సమంత చాలా తెలివిగా సమాధానమిచ్చారు. నా జీవితంలో చాలా చూశాను. అన్నీ ఇప్పుడు ఆలోచించలేను. నాకు ద్వేషం అస్సలు నచ్చదు. ద్వేషం అన్ని చెడులకు మూలం. ద్వేషం లాంటి చెడు ఆలోచనలకు నేను చోటు ఇవ్వను అని సమంత అన్నారు. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.